హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెబ్ పేజెస్లో హైపర్ లింక్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు అందులో మనకి కొన్ని లింక్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేయగానే వేరొక వెబ్సైట్కి కానీ వేరొక వెబ్ పేజీకి కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏదైనా వెబ్సైట్లో ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఒక లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అటువంటి లింక్స్ని హైపర్ లింక్స్ అని అంటారు. ఇక్కడ నేను జావా టీ పాయింట్ అని ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే మనకి హోమ్, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవి చూడడానికి మనకి నార్మల్ టెక్స్ట్ లాగానే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను ఈ పైథాన్ మీద క్లిక్ చేస్తే మనకి పైథాన్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనకి పైథాన్ కోర్స్ కంటెంట్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. వీటి మీద క్లిక్ చేస్తుంటే ఆ కంటెంట్ ఉన్న వెబ్ పేజ్కి వెళ్తుంది. ఇలా లింక్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి వెళ్తూ ఉంది. అటువంటి లింకులనే హైపర్ లింక్స్ అని అంటాము. ఇలా వెబ్సైట్స్లో హైపర్ లింక్స్ క్రియేట్ చేయడానికి మనకి HTMLలో యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. డిస్కస్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. HTMLలో యాంకర్ ట్యాగ్ యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాంకర్ ట్యాగ్ అనేది ఏ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ యాంకర్ ట్యాగ్లో href అండ్ టార్గెట్ అనే 2 యాట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. ఈ href యాట్రిబ్యూట్లో మనం హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఏ ఫైల్ ఓపెన్ అవ్వాలో ఆ ఫైల్ యొక్క లొకేషన్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా టార్గెట్ యాట్రిబ్యూట్లో _self అని ఇస్తే హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే దానికి రిఫరెన్స్గా ఇచ్చిన వెబ్ పేజ్ అనేది సేమ్ విండోలో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనము క్లిక్ చేసినప్పుడు న్యూ విండోలో ఓపెన్ అవ్వాలి అనుకుంటే అక్కడ _blank అని ఇవ్వాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి home.html అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఈ ఫైల్ని సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అయితే క్రియేట్ చేస్తున్నాను. టైటిల్ ట్యాగ్స్ మధ్యలో హైపర్లింక్స్ ట్యుటోరియల్ అని ఇస్తున్నాను. బాడీ ట్యాగ్స్ మధ్యలో వెల్కమ్ టు ఆన్లైన్ ట్యుటోరియల్స్. హియర్ యూ కెన్ లెర్న్ ఎనీ కోర్స్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టైటిల్ ట్యాగ్స్ మధ్యలో ఇచ్చిన హైపర్ లింక్స్ ట్యుటోరియల్ అయితే మనకి వెబ్ పేజ్ నేమ్ దగ్గర వచ్చింది. అలాగే బాడీ ట్యాగ్స్ మధ్యలో ఇచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ వెబ్ పేజ్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని కోర్సెస్ లిస్ట్ ఇచ్చి వాటిలో కోర్స్ నేమ్ మీద క్లిక్ చేయగానే ఆ కోర్స్ యొక్క వెబ్ పేజ్ ఓపెన్ అయ్యేలా కోడ్ రాయాలి అని అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ నేను క్లిక్ హియర్ టు ఓపెన్ పైథాన్ కోర్స్ అని ఇచ్చి ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేయగానే పైథాన్ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే మనం ఈ పైథాన్ అనే వర్డ్ని హైపర్ లింక్గా మార్చాలి. మనం ఈ పైథాన్ వర్డ్ని హైపర్ లింక్గా మార్చడానికి యాంకర్ ట్యాగ్స్ మధ్యలో ఈ పైథాన్ అనే వర్డ్ని పెడుతున్నాను. ఇప్పుడు ఈ పైథాన్ మీద క్లిక్ చేయగానే ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలి కదా. ఆ ఫైల్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ href యాట్రిబ్యూట్లో ఫైల్ పాత్ అయితే ఇవ్వాలి. దానికోసం ఇప్పుడు ఆ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ home.html ఫైల్ ఉన్న ఫోల్డర్లోనే ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసి దానికి python.html అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని కూడా సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అయితే క్రియేట్ చేస్తున్నాను. టైటిల్ ట్యాగ్స్ మధ్యలో పైథాన్ ట్యుటోరియల్స్ అని ఇచ్చి
బాడీ ట్యాగ్స్ మధ్యలో దిస్ ఈజ్ పైథాన్ ఆన్లైన్ ట్యుటోరియల్స్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ కూడా సేమ్ ఫోల్డర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ python.html ఫైల్ నేమ్ని home.html ఫైల్లో href అట్రిబ్యూట్లో ఇస్తున్నాను. సేవ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ పైథాన్ కోర్స్ అని వచ్చింది. కానీ ఇక్కడ పైథాన్ అనేది హైపర్ లింక్గా వచ్చింది. ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి పైథాన్ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ python.html ఫైల్లో టైటిల్ ట్యాగ్స్ మధ్యలో ఇచ్చిన పైథాన్ ట్యుటోరియల్స్ అనేది ఇక్కడ వెబ్ పేజ్ నేమ్ దగ్గర వచ్చింది. అదేవిధంగా మనం బాడీ ట్యాగ్స్ మధ్యలో రాసింది వెబ్ పేజ్లో వచ్చింది. ఈ విధంగా హైపర్ లింక్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని మరొక వెబ్ పేజ్తో లింక్ చేయొచ్చు. ఇలా కొన్ని నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని ఒకదానితో ఒకటి లింక్ చేస్తే వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పైథాన్ కోర్స్ లాగా జావాని కూడా యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు home.htmlలో బాడీ ట్యాగ్స్లో ఈ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి క్లిక్ హియర్ టు ఓపెన్ జావా కోర్స్ అని ఇచ్చి ఈ జావా వర్డ్ని మాత్రం హైపర్ లింక్గా మార్చడం కోసం యాంకర్ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాను. ఇప్పుడు జావా మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాల్సిన వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ పైథాన్ ఫైల్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇంకొక ఫైల్ వచ్చింది కదా, దానికి నేమ్ చేంజ్ చేసి జావా అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ని కూడా సబ్లైమ్ టెక్స్ట్లో ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఫైల్లో పైథాన్ అనే వర్డ్ని జావాని రీప్లేస్ చేస్తున్నాను. సేవ్ చేసి home.html ఫైల్లో href అట్రిబ్యూట్లో మనం జావాకి java.html అని నేమ్ ఇచ్చాం కదా, అందుకని ఇక్కడ ఫైల్ నేమ్ java.html అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో రిఫ్రెష్ చేస్తే మనకు జావా కోర్స్ కూడా యాడ్ అయింది కదా. ఇప్పుడు జావా మీద క్లిక్ చేస్తే మనకి ఇలా జావా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. మనం java.html ఫైల్లో బాడీ ట్యాగ్స్ మధ్యలో ఇచ్చింది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను. మనం పైథాన్ మీద క్లిక్ చేసినా కానీ జావా మీద క్లిక్ చేసినా కానీ ఆ కోర్స్ వెబ్ పేజ్ అనేది ఈ విండోలోనే ఓపెన్ అవుతుంది కదా. అలా కాకుండా మనం క్లిక్ చేసినప్పుడు ఈ హోమ్ పేజ్ అలాగే ఉండి న్యూ విండోలో ఓపెన్ అవ్వాలి అంటే యాంకర్ ట్యాగ్లో టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక టార్గెట్ అట్రిబ్యూట్ ఇస్తున్నాను. దీనిలో మనం 2 టార్గెట్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ _self అని ఇస్తే మనం ఇందాక చూసాం కదా, అలాగే సేమ్ విండోలో అయితే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకి న్యూ విండోలో ఓపెన్ అవ్వడం కోసం ఇక్కడ _blank అని ఇవ్వాలి. ఇక్కడ _blank అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లో రిఫ్రెష్ చేసి పైథాన్ మీద క్లిక్ చేస్తే పైథాన్ కోర్స్ వెబ్ పేజ్ అయితే న్యూ విండోలో ఓపెన్ అయింది. అదేవిధంగా జావా మీద క్లిక్ చేస్తే జావా కోర్స్ అనేది కూడా న్యూ విండోలో ఓపెన్ అయింది. ఈ విధంగా మనం వెబ్ పేజ్లో హైపర్ లింక్స్ క్రియేట్ చేయడానికి HTMLలోని యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.